ఏమి అని అనుమానపడుతుంది. సామాన్యమైన మనుష్య భాషలో మాట్లాడదామంటే ఇక్కడ ఉండేటటువంటి మిగిలిన ఆ రాక్షసీ స్త్రీలు వింటారు. విన్న తరువాత ఒక కోతి మనుష్య భాషలో ఎలా మాట్లాడుతోంది అని అనుమానం వచ్చి, నేను సీతమ్మ వంక చూస్తున్నానని సీతమ్మ నా వంక చూస్తోందని వాళ్ళు అనుమానపడి నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగిన తర్వాత జయాపజయములు విధి నిర్ణీతములు. నేను సముద్రాన్ని దాటవచ్చు, దాటలేకపోవచ్చు. నేను తిరిగి వెళ్ళవచ్చు, వెళ్ళలేకపోవచ్చు. నిగ్రహింపబడవచ్చు, నిగ్రహింపబడకపోవచ్చు. కానీ రామకార్యం చెడిపోవచ్చు, సుగ్రీవుని యొక్క ఆజ్ఞ చెదిరిపోవచ్చు. అప్పుడు నేను వచ్చి వెళ్ళిన కార్యం ఎలా జరుగుతుంది? మళ్లీ సీతమ్మని తీసుకెళ్లి ఎవరికీ కనపడనంత గుప్తమైన ప్రదేశంలో వీడు దాచవచ్చు. నేను ఇన్నిటిని అధిగమించి ముందు ఈ తల్లి ఉరిపోసుకున్నది ఉరిని వదులు చేసుకుని ప్రాణములతో నిలబడాలంటే, మళ్లీ ఈవిడికి శరీర స్పృహ కలగాలంటే, బ్రతకాలన్న ఆశ చిగురించాలంటే నేనేం చెప్పాలని ఆలోచించాను. నేను చెప్పేది ఏదో చెప్పడం కాకూడదు. ఏది చెప్తే ఆవిడికి సంతోషం కలుగుతుందో, ఏది చెప్తే ఆవిడ వింటుందో, ఏది చెప్తే ఆవిడ ప్రీతి చెందుతుందో, ఏది వింటే ఆవిడికి బ్రతుకు మీద ఆశ కలుగుతుందో ఆ రామనామం చెప్పాలి, ఆ రామకథ చెప్పాలి. రామకథ చచ్చిపోయే వాళ్ళని బతికిస్తుంది. ప్రత్యేకించి సీతమ్మ తల్లి అంత ప్రీతి పొందుతుంది. కాబట్టి నేను రామకథే చెప్తాననుకున్నాను అని రాజా దశరథో నామరథ కుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకూణాం మహాయశాః. మళ్లీ రామకథని ప్రారంభించారు. సుందరకాండ బలవంతా రామకథా బలమే. ఒక్క చోట చెప్పినట్టు ఇంకొక చోట చెప్పరు. అంటే కథని మార్చేస్తారని కాదు, ఎక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుంటూ ఉంటారు అని మొదలుపెట్టారు. ఒకానొకప్పుడు మహానుభావుడు, పుణ్యమైనటువంటి వర్తన కలిగిన వాడు, రుజుస్వభావము కలిగినటువంటి వాడు, అనేక పుణ్యకార్యములు చేసిన వాడు, యజ్ఞయాగాది క్రతువులు చేసిన వాడు, కొన్ని లక్షల ఏనుగులు గుర్రములు సంపదగా కలిగిన వాడు, కోసల రాజ్యమును పరిపాలించిన వాడైన దశరథ మహారాజు గారికి కలిగిన 9 పుత్రులలో పెద్దవాడైన రామచంద్రమూర్తి తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసమని ఆయన ఆజ్ఞాపించిన విధంగా 14 సంవత్సరముల దండకారణ్యంలో వసించడం కోసం భార్య అయిన సీతమ్మతో తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వచ్చి 14,000 మంది కరదూషణాదులను సంహరించి జనస్థానంలో ఉండగా, రాక్షస సంహారం చేశాడని మనసులో కోపం పెట్టుకున్నటువంటి రావణాసురుడు మారీచుడనబడేటటువంటి రాక్షసుడిని ప్రేరేపించి ఒక మాయామృగ రూపంలో పంపించి సీతమ్మని లోభపెట్టి రామలక్ష్మణుల్ని దూరం చేసి సీతమ్మని అపహరించి తెచ్చి ఈ లంకాపట్టణంలో బంధించి ఉంచాడు. ఆ తల్లిని అన్వేషించడానికి సుగ్రీవుడు అన్ని దిక్కులకి వానరులను పంపగా, దక్షిణ దిక్కులకి అంగదుని నాయకత్వంలో వచ్చిన కొన్ని వేల వానరులు సముద్రాన్ని దాటలేక ఉత్తర దిక్కున ఉండిపోతే, నేను 100 యోజనముల సముద్రమును గడచి ఈవలి ఒడ్డుకు వచ్చిన దక్షిణ దిక్కున ఈ లంకాపట్టణంలో శింశుపావృక్షం మీద కూర్చుని ఈ చెట్టు కింద కూర్చున్న సీతమ్మ ఎటువంటి అలంకారంతో, ఎటువంటి కాంతితో, ఎటువంటి నగలతో, ఎటువంటి ప్రభావంతో ఉంటుందని రామచంద్రమూర్తి చేత నాకు చెప్పబడిందో, యథారూపాం యథావర్ణాం యథా లక్ష్మీంచ నిశ్చితాం అశ్రౌషం రాఘవస్యాహం సేయమాసాదితామయా, అటువంటి సీతమ్మ నా చేత చూడబడినది అని అయిపోయారు. ఇది తల్లికి తెలుసున్న కథే. కానీ అటువంటి సీతమ్మ నా చేత చూడబడినది అనేటప్పటికీ ఆవిడకి ఒక్కసారి జీవితం మీద ఆశ కలిగింది. ఆ తల్లి వెంటనే ఆనందపడిపోయి నిశమ్య సీతావచనం కపేశ్చ దిశశ్చ సర్వాః ప్రదిశశ్చ వీక్ష్య స్వయం ప్రహర్షం పరమం జగామ సర్వాత్మనా రామమునుస్మరంతి. ఆవిడ వెంటనే రామచంద్రమూర్తిని మనసులో తలుచుకుని పరమానంద భరితురాలైపోయింది. 10 నెలల తర్వాత రామకథ వినపడింది. 10 నెలల తర్వాత రామచంద్రమూర్తి యొక్క నామం వినపడింది. ఎవడు రాయి మహానుభావుడు రామచంద్రమూర్తి కథ చెప్పినవాడు అని అన్ని దిక్కులకి పరికించి చూసింది. ఒక్కసారి ఆవిడ 4 దిక్కులకి చూసి, కింద చూసి, పైకి చూసింది. సాతిర్యగూర్చంచ తథాప్యధస్తాత్ నిరీక్షమాణా తమచింత్య బుద్ధిం దదర్శ పింగాధిపతేరమాత్యం వాతాత్మజం సూర్యమివోదయస్తం. ఉదయాద్రి మీద వెలిగేటటువంటి బాలభానుడు ఎలా ఉంటాడో అటువంటి ప్రకాశంతో మహాబుద్ధిశాలి సుగ్రీవుని సచివుడు, బంగారు కన్నులతో మెరిసిపోతున్నవాడు, పిల్లి పిల్లంత ఉన్నవాడు. తతశాకాంతరేలీనం దృష్ట్వా చలిత మానస వేష్టితార్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం, తెల్లటి బట్టలు కట్టుకున్నవాడు, పగడాల ముద్దలాంటి మూతితో ఉన్నవాడు, ఆకులలోంచి తొంగి చూస్తున్నవాడు, ఉదయభానుడిలా వెలిగిపోతున్నవాడైనటువంటి ఆ చిన్ని హనుమ యొక్క స్వరూపాన్ని తల్లి ఒక్కసారి చూసి ఆశ్చర్యమునకు లోనైంది.
సీతమ్మ తల్లి ఈ హనుమని దర్శించినటువంటి ఘట్టం ఏదుందో దీన్ని సిద్ధి సర్గ అని పిలుస్తారు పెద్దలు. ఇది విన్నంత మాత్రం చేత సీతారామచంద్ర ప్రభువు యొక్క హనుమ యొక్క అనుగ్రహం కలుగుతుంది. నేను మళ్ళీ ఉపన్యాసాన్ని కొనసాగిస్తాను, మీరు ఆ నీరాజనాన్ని తీసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామికి నీరాజనం ఇస్తే కానీ మళ్ళీ చెప్పకూడదు అని చక్కగా నీరాజనం ఇస్తూ ఉంటారు. మనం అందరం కూడా శ్రీరామదూతం శిరసా నమామి అదొక్కసారి చెప్దాం. నేను మకుటం చెప్తాను, మీ అందరూ ఆ మాట చెప్పండి. స్వర్ణ పింగళభా స్వర నేత్రయుగళం చలిత మకర కుండల గండ భాగం సమలంకృత దివ్య స్వర్ణోపవీతం మంజు మంజీర మహిత పదాబ్జం దినమణి శతనిభ దివ్య ప్రకాశం దాసముఖాంభోజ దశశత భానుం వాల్మీకి కృత కావ్య వరసరోహంసం రామలావాణ్యాభ్రరాగమయూరం రామచంద్రపాద రాజీవ మధుపం శ్రీరామ సుగ్రీవ సఖ్యోల్లాసం రామచంద్ర దత్త రమణీయ భూషం సీతా నివేదిత శ్రీరామ కుశలం. ఓ ఇవాళ మనం గొప్ప సిద్ధి సర్గ విన్నాం, చాలా సంతోషం. అందరూ ఆ నీరాజనాన్ని స్వీకరించారు. జై శ్రీమద్ రమణ ప్రభు, జై శ్రీరామ్. సీతారామచంద్ర ప్రభుకి, హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్ర ప్రభుకి, శ్రీ సీతారామచంద్ర ప్రభుకి. హరి ఓం. తతశాఖాంతరే లీనం దృష్ట్వా చలితమానస వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. మెరిసిపోతున్నటువంటి బంగారం ఎలా ఉంటుందో అటువంటి పోత పోసినటువంటి బంగారంలా ఉన్న శరీరంతో తెల్లటి బట్టలు కట్టుకున్నవాడై, హనుమకెప్పుడు తెల్లటి వస్త్రములు కట్టాలి. కాబట్టి ఆ మెరిసిపోతున్న బంగారు నేత్రములతో ఉన్న హనుమని తల్లి చూసింది. సాదదర్శ కపిం తత్ర ప్రసృతం ప్రియమాదినం పుల్లాశోకోత్కరాభాసం తప్త చామీకరేక్షణం సాధదృష్ట్వా హరిశ్రేష్టం వినీత వదవస్థితం మైథిలీ చింతయామాస విస్మయం పరమంగత. ఆ తల్లి పుష్పించినటువంటి అశోక వృక్షానికి ఉన్న పుష్పం ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటి ఆ హనుమ యొక్క స్వరూపాన్ని చూసి ఆ తల్లి ఒక్కసారి విస్మయానికి లోనైపోయింది. ఏమిటి, నాకేమిటి, కోతి కనపడ్డం ఏమిటి అని ఆశ్చర్యపోయింది. అహో భీమవిదం రూపం వానరస్య దురాసదం దుర్నిరీక్షమితి జ్ఞాత్వా పునరేవ మమోహస విలలాప భృశం సీత కరుణం భయమోహిత రామ రామేతి దుఃఖార్త లక్ష్మణీతి చ భామిని రురోద బహుదా సీత మందం మందస్వరాసతి సాతం దృష్ట్వా హరిశ్రేష్టం వినీత వదుపస్థితం మైథిలీ చింతయామాస స్వప్నోయమితి భామిని. ఆ తల్లి ఒక్కసారి ఆ భీమరూపుడైనటువంటి ఆ హనుమని చూసి చాలా విస్మయాన్ని పొందినది. ఇటువంటి కోతి నాకు కనపడింది, స్వప్నంలో కోతి కనపడకూడదు, దుర్నిమిత్తం అంటారు. కాబట్టి నాకు కలలో కోతి కనపడింది. కనపడినటువంటి కోతి నాకు ఇటువంటి రామకథ చెప్పింది. కానీ అని ఆ తల్లి అనుకుంటోంది. స్వప్నేమయాయాం వికృతోద్యదృష్ట శాఖాం మృగాశాస్త్రగణైర్నిషిద్ధ స్వస్యస్తు రామాయ సలక్ష్మణాయ తథాపితుర్మే జనకస్య రాజ్ఞః. కలలో కోతి కనపడకూడదంటారు, కానీ కోతి కనపడింది. అసలు నిద్ర పట్టని నాకు కల ఎక్కడి నుంచి వస్తుంది? నిద్ర పడితే కదా కల రావడం, కల వస్తే కదా కలలో కోతి కనపడ్డాం. పైగా ఆ వానరం మాట్లాడిన మాటలు నాకు స్పష్టంగా వినపడుతున్నాయి. కానీ నన్ను మోహమునకు గురి చెయ్యడానికి మళ్ళీ ఈ రూపంతో ఎవరైనా వచ్చారేమో అనుకుని ఇది వేటు పడిపోవడం అంటే. ఆవిడ మనసు అటువంటి ఉద్విగ్నతకి లోనైపోయింది. అనుకుని ఆ తల్లింది, ఒకవేళ నిజంగా ఈ కపివరుడు చెప్పినటువంటి కథ నిజమైతే, నిజంగా ఇంత శుభం జరిగి ఉంటే, ఒకవేళ కలలో కోతి కనపడకూడదు అని శాస్త్రం కాబట్టి, ఒకవేళ నిజంగా నాకు కలలోనే కనపడి ఉంటే నాకు ఏదో పెద్ద ఆపద సంభవిస్తోందని గుర్తు. నాకు ఆపద అంటే
నా ఆపద ఆపద కాదు, ఇది పాతివ్రత్యం అంటే. రామునికి ఆపద నాకాపద ఇంకొకటి ఉండదు. రాముని ఆపదే నా ఆపద. కాబట్టి స్వస్యస్తు రామాయ సలక్ష్మణాయ, లక్ష్మణునితో కూడిన రాముడు శుభముగా సంతోషముగా ఉండుగాక. తథాపితుర్మే జనకస్య రాజ్ఞః, ఇది ఆడపిల్ల యొక్క హక్కు. మా నాన్నగారు జనక మహారాజు గారు సుఖముగా ఉండుగాక. ముందు మెట్టినింటి వారిని తలుచుకోవాలి, తర్వాత పుట్టింటి వారిని తలుచుకోవాలి. రెండు వంశములు సంతోషముగా ఉండుగాక అనుకుని, నాకు నిద్రేరా అంది కల ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి నేను కలలో చూడలేదు, నేను రామవిరహంతో బాధపడుతున్నాను. ఇటువంటప్పుడు నాకు ఈ రామకథ వినపడుతోంది, పైగా స్పష్టమైన రూపంతో నాకు ఈ వానరం కనపడుతోంది అని ఆ తల్లి ఒక్కసారి నమస్కారం చేసింది. నమోస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ చ అనేన చోక్తం యదిదం మమగ్రతో వనౌకసా తచ్చ తదాస్తు నాన్యథా అంది. ఆ తల్లి సీతమ్మ అంటే సీతమ్మే. ఆవిడంది నమోస్తు వాచస్పతయే సవజ్రిణే, నేను బ్రహ్మగారికి నమస్కరిస్తున్నాను, బృహస్పతికి నమస్కరిస్తున్నాను, ఇంద్రుడికి నమస్కరిస్తున్నాను, అగ్నిహోత్రుడికి నమస్కరిస్తున్నాను, నేను విన్న మాటలో నిజమగుగాక. ఏమి నలుగురికి ఎందుకు నమస్కరించాలి అంటే, ఎప్పుడూ సత్యవాక్కుని సత్యముని పాటించమని దేవతలకందరికీ చెప్పేటటువంటి గురువు బృహస్పతి. అందుకు ఆయన వాక్కుల చేత సంస్కరిస్తాడు. ఆయన చెప్పిన వాక్కులు విని జీవితం దిద్దుకునేటటువంటి లక్షణం ఉన్నవాడు ఇంద్రుడు. చతుర్ముఖ బ్రహ్మగారు లోకమునకంతటికీ ప్రమాణమైనటువంటి వేదవాక్కుని ఆధారంగా చేసుకుని ఎప్పుడూ వేదవాక్కుని వల్లిస్తూ సృష్టి చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి మనిషి యొక్క నాలుక మీద కూడా అగ్నిహోత్రము వాక్కుకి అధిష్టాన దేవతగా ఉంటుంది, ఉండి మాట పలికిస్తుంది. మాటకి అధిష్టానం అగ్నిహోత్రుడు. కాబట్టి మాటలన్నిటికీ కూడా అధిష్టానమైనటువంటి ఈ నలుగురు ఎవరున్నారో వాళ్ళకి నేను నమస్కరిస్తున్నారు. వాళ్ళు ఈ పైన వానరము చెప్పినటువంటి మాటలు ఏమున్నాయో అవి నిజమయ్యేటట్టు చూడుగాక. ఈ చెప్పిన కథ అనృతము కాకుండుగాక, అబద్ధము కాకుండుగాక, ఇదే సత్యమగుగాక అని ఆ తల్లి నమస్కారం చేసింది. వెంటనే హనుమ రెండు చేతులు శిరస్సుకి తగలకుండా ఇలా పైకి పెట్టి నమస్కారం చేస్తూ దాసాంజనేయుడై మహాభక్తుడై వినమ్రుడై అత్యంత వినయంతో కొమ్మల మించి కొద్దిగా కిందికి దిగి వచ్చి అమ్మవారి పాదాల దగ్గర నిలబడి చిన్న పిల్లంత రూపంతో వినయంతో నమస్కరించి మాట్లాడుతున్నారు. సీతమ్మ తల్లి దర్శనం చేత ధన్యత పొందానన్న ఆలోచన తప్ప, నేను సీతమ్మకేదో ఉపకారం చేశానన్న ఆలోచన సుందరకాండని మీరు కోటి దీపాలు వేసి వెలితికినా ఎక్కడా కనపడదు. అందుకే సీతమ్మ యందు పరమభక్తి తత్పరుడు హనుమాని మాత్రమే చెప్పవలసి ఉంటుంది. ఆమె దర్శనము చేత పులకాంకితుడైన వాడు హనుమాని మాత్రమే మీరు చెప్పవలసి ఉంటుంది సుందరకాండలో. కాబట్టి శిరస్యంజలి మాధాయ సీతాం మధురయాగిరా, మధురమైన వాక్కులతో శిరస్సును అంజలి ఘటించి ఆయన మాట్లాడుతున్నారు. కానుపద్మపలాసాక్షి క్లిష్ట కౌశేయవాసిని ద్రుమస్య శాఖామాలంబ్య తిష్టసిత్వం అనిందితే. అమ్మా, ఎవరమ్మా పద్మముల వంటి కన్నులు కలిగి ఉన్నావో, నలిగిపోయినటువంటి పట్టుబట్ట కట్టుకున్నావో, ఆ అశోక వృక్షము యొక్క కొమ్మని ఊంచి శరీరమును దానికి ఆధారం చేసి నిలబడి ఉన్నావో తల్లి, నువ్వు సురాణాం వానాగ గంధర్వ రక్షతాం యక్షాణం కిన్నెరాణం వా కాత్వం భవసి శోభనే కోనపుత్ర పితా భ్రాత భర్త వాతే సుమధ్యమే అస్మాల్లోకాదముం లోకం గతత్వమనుశోచసి రావణేన జనస్థానాద్వలాదపహృతాయది సీతాత్మసి భద్రంతే తన్మమా చక్షుపృచ్ఛతః. అమ్మా, నువ్వు నిజం చెప్పు, చంద్రునికి దూరమై భూమి మీదకి వచ్చినటువంటి రోహిణివా, వశిష్ఠుని మీద కోపం వచ్చి వచ్చినటువంటి అరుంధతివా, నువ్వు తల్లి దేవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాది జాతులకు తింజన దానివా, నువ్వు ఊపిరి విడిచిపెడుతున్నావు, భూమికి నీ పాదాలు తగులుతున్నాయి, నీ యొక్క రూపం చూస్తే ఎవరో ఒక మహారాజుకి ఇల్లాలి అనిపిస్తోంది. అమ్మా, ఉన్న యథార్థంగా చెప్పు, జనస్థానంలో రావణుని చేత అపహరింపబడిన మా అమ్మ జానకీమాతవా అమ్మా నువ్వు? అమ్మా చెప్పమ్మా అని అడిగారు. తెలియదా హనుమకి? ఆమె సీతమ్మ అని తెలియదా? మరి ఎందుకు అడుగుతున్నారు ఈ మాట అంటే, ఆవిడని స్వస్థతలోకి తీసుకురావాలి. అసలు ఆవిడ పరిపూర్ణంగా తనని నమ్మాలి. నమ్మితే తప్ప
తాను రామదాసుండని, రాముడంత ప్రయత్నం చేస్తున్నాడని, అమ్మా నువ్వు బెంగ పెట్టుకోవద్దని ఆవిడ్ని ఊరడించగలుగుతారు. లేకపోతే రాక్షస స్త్రీలు నమస్కరించినంత మాత్రాన ఉపశాంతి పొందకుండా అటువంటి రావణుడు ఉన్నాడు అని ఆవిడ సంతోషంతో ఉండకుండా బెంగ పెట్టుకున్న తల్లి హనుమ రామకథని చెప్పేసి వెంటనే ఉంగరం అక్కడ పెట్టి వెళ్ళిపోతే ఆవిడకి మనశ్శాంతి కలగదు. ఎందుకంటే ఆవిడకి ఆ నమ్మకం కలగదు. బాగా ఆవిడికి నమ్మకం కలగాలంటే ఆవిడకి కూడా బాహ్య స్మృతి బాగా కల్పించి ఆవిడతో మాట్లాడించాలి. ఇప్పుడు ఆవిడ నోటి వెంట ఆవిడ మళ్ళీ రామకథని చెప్పుకోవాలి. చెప్పుకుని ఆవిడ పొంగిపోవాలి. పొంగి పరవశించిపోయి పూర్తిగా బాహ్య స్మృతిని పొంది తాను రామభక్తుడని, ఆయన పట్ల ఆ ప్రేమని, ఒక పుత్ర సదృశమైనటువంటి ప్రేమని పొంది అరమరిక లేకుండా మాట్లాడడానికి, హనుమ చెప్పింది అనుమానం లేకుండా నమ్మడానికి ఆవిడ సిద్ధపడితే అప్పుడు తాను వెళ్లి రాముణ్ణి తీసుకొచ్చేంత వరకు ఆవిడ ప్రాణములతో నిలబడుతుంది. లేకపోతే నిలబడదు. అందుకని వెంటనే ఉంగరం ఇవ్వలేదు. తప్పదానికి వేరు కారణాలు ఏమి ఉండవు. కాబట్టి అమ్మా ఎవరమ్మా నీ తండ్రి, ఎవరమ్మా నీ అన్నదమ్ములు, ఎవరమ్మా నీ భర్త, అమ్మా ఒకవేళ నువ్వు జనస్థానంలో రావణుని చేత అపహరింపబడిన సీతమ్మవా, తల్లి నాకు చెప్పవలసింది అని అడిగారు. ఆ తల్లి ఎంతటి ధర్మమూర్తి, నరకాంతగా అనుగమిస్తోంది కదండి రామచంద్రమూర్తిని. పతివ్రతా ధర్మాన్ని పాటించింది. పృథివ్యాం రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతేతి నామ నామ్యాహం భార్యా రామస్య ధీమతః సమాద్వాదచ తత్రాహం రాఘవస్య నివేశనే భుంజానామానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని. నేను ఈ పృథివినంతటినీ పరిపాలించి